RTI Live News. Ask for right. సాలూరు పట్టణ పరిధిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల కాలంలో బదిలీపై వేరే ప్రదేశాలకు వెళ్లారు. మరికొందరు బదిలీపై సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వేచేశారు. ఈ సందర్భంగా చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. కొంతకాలం పాటు పాఠశాలతో విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో సాలూరు పట్టణంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాఠశాల హెచ్ఎం గారికి నా యొక్క నమస్కారాలు. ఈ పాఠశాల గురించి చెప్పాలంటే జాయిన్ అయిన మొదటిసారి ఒక 2 వారాలు నేను కోలుకోలేకపోయాను. అలాంటి సందర్భంలో మా సిస్టర్ హెచ్ఎం గారు అయినప్పటికీ ఒక అక్క చాలా ధైర్యం చెప్పి మీకు మేము ఉన్నామమ్మా అని చెప్పి కొంతవరకు మాకు సపోర్ట్ చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు మేడం గారు. ఈ పాఠశాల నాకు ఎక్కువగా బాండింగ్ ఉందంటే మా వీసీఎన్ సార్ ఒక మాట చెప్తే నేను అది చేసి వెళ్ళిపోతాను అంతే. ఎందుకంటే అంత సపోర్ట్ చేశారు సార్. కర్త కర్మ క్రియ అంతా కూడా వీసీఎన్ సార్. నా భాగంగా మాత్రమే ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక క్లాసులో ఒక డౌట్ వచ్చినా, సార్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎదురవుతుందన్నా సార్ ముందుండి మా అందరికీ స్కూల్కి మా హెచ్ఎం గారికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినందుకు సార్ మీరు ఎప్పుడు ఎక్కడ వెంకటరమణ ఈ పని చేయాలంటే మీ వెంట నేను ఉంటాను సార్. ఐఎమ్ రెడీ టు వర్క్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు వచ్చింది 2 సంవత్సరాలు కానీ 10 years కంటే ఎక్కువ బాండింగ్ ఉంది అక్కడ పిల్లలతో నాకు. ముఖ్యంగా ప్రజెంట్ 10th క్లాస్ పిల్లలు, అక్కడ ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు, 6th క్లాస్ పిల్లలు, అంటే ఇప్పుడు 7th వచ్చిన పిల్లలు. ఎంత బాండింగ్ అంటే అది నాకు తెలుసు, పిల్లలకి తెలుసు. సో మేడం గారు గ్యారెంటీగా ఒక 15 మందికి అయితే 550 దాటి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్స్ అంత ఎఫర్ట్ గా చదువు చెప్తున్నారని నాకు పిల్లలు కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు. నాకు ఏ రోజు ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ కూడా నాకు వస్తుంటది. సో ఇప్పుడు వచ్చిన కొత్త టీచర్స్ నిజంగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా చాలా బాగా చెప్తున్నారంట. నిజంగా పిల్లలు మీ అందరూ కూడా వెరీ లక్కీ. మేము ఎలాగ వెళ్ళిపోయాం, మా తర్వాత ఇంకా మంచి టీచర్స్ వచ్చారు. మేము జూనియర్స్, చాలా జూనియర్స్, కానీ మాకు ఎంతలా సపోర్ట్ చేసిన మా హెచ్ఎం గారికి, జ్యోతి మేడం గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.